నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన యూనిలివర్. సీఎం దావోస్ పర్యటనలో 2 ప్లాంట్ల ఏర్పాటుకు సంసిద్ధత. లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్రంలో గ్రామ వార్డు సభలు. పలు జిల్లాల్లో వాగ్వాదం, సర్ది చెప్పిన అధికారులు. టీసీ ఘోష్ కమిషన్ ముందుకు ఆర్థిక శాఖ ఎస్సీఎస్ రామకృష్ణారావు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అంశాలపై విచారణ. కృష్ణా జిల్లాల్లో 66-34 నిష్పత్తిపై కేఆర్ఎంబీ ముందు తెలంగాణ నిరసన. 71% ఖరారు చేసే వరకు చెరిసగం నీరు ఇవ్వాలని డిమాండ్. స్థిరాస్తి దళారిపై చేయి చేసుకున్న ఎంపీ ఈటల రాజేందర్. వ్యాపారులకు అధికారులు కొమ్ము కాస్తున్నారని ఆరోపణ. దిల్ రాజు, మైత్రి మూవీస్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు. ఆర్థిక లావాదేవీలపై అధికారుల తనిఖీలు. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మరో భారీ ఎన్కౌంటర్. కీలక నేత చలపతి సహా 14 మంది మావోయిస్టుల హతం. రాష్ట్రంలో పామాయిల్ యూనిట్, బాటిల్ క్యాప్ తయారీ కేంద్ర ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థ యూనిలివర్ ఒప్పందం చేసుకుంది. ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ ఎజిలిటీ, కాలిఫోర్నియాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ కంపెనీ సాంబానోవా రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి చూపాయి. దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రంలో పెట్టుబడుల సానుకూలతలపై దావోస్లో విస్తృత ప్రచారం చేస్తోంది. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్లో అడుగుపెట్టిన తెలంగాణ రైజింగ్ బృందం పారిశ్రామిక వర్గాలతో విస్తృతంగా చర్చలు జరుపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని బృందం హిందుస్థాన్ యూనిలీవర్ సీఈఓ హీన్ షూ మేకర్తో సమావేశమైంది. తెలంగాణలో పెట్టుబడుల అనుకూల వాతావరణం, ప్రభుత్వ పారిశ్రామిక ప్రగతిశీల ప్రణాళికలను వివరించింది. ఇందుకనుగుణంగా రాష్ట్రంలో 2 తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు యూనిలీవర్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో సీసా మూతల తయారీ యూనిట్తో పాటు కామారెడ్డి జిల్లాలో పామాయిల్ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎగుమతులు, స్థానిక ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు ఈ ప్లాంట్లు ఉపకరిస్తాయని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో యూనిలీవర్ భాగస్వామ్యాన్ని మరింత వృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ పరిశ్రమలో పెట్టుబడులపై ప్రఖ్యాత సంస్థ సాంబానోవా సిస్టమ్స్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సులేతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. సాంబానోవా సిస్టమ్స్ ఏఐ ఆవిష్కరణకు వెన్నెముకగా పనిచేసే ఏఐ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసింది. రాష్ట్రంలో ఈ సంస్థ పెట్టుబడులకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు సమాలోచనలు జరిపారు. ఈ చర్చలు ప్రోత్సాహకరంగా, సానుకూలంగా సాగినట్లు ఎక్స్ వేదికగా తెలంగాణ సీఎంఓ ప్రకటించింది. సప్లై చైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ రంగాల్లో ప్రఖ్యాత కంపెనీ ఎజిలిటీ వైస్ చైర్మన్ తారెక్ సుల్తాన్తో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశంలో వివరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్ కాలనీ వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న స్థిరాస్తి బ్రోకర్ రఫీక్పై ఎంపీ ఈటల రాజేందర్ చేయి చేసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు రఫీక్పై దాడి చేశారు. రాష్ట్రంలో పేదలకు అండగా ఉంటామన్న ఈటల అధికారులు స్థిరాస్తి వ్యాపారుల బ్రోకర్లకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. 1985లో ఏకశిలానగర్లో పేదలు ఇంటి స్థలాలు కొనుగోలు చేసిన వాటిని కొందరు స్థిరాస్తి వ్యాపారులు కాజేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ గ్రామ పంచాయతీ పాలక మండలు వాళ్ళ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్ ఇస్తలేరు. ఇవాళ కట్టుకునేటువంటి వాటికి కూలగొడతా ఉన్నారు. కూలగొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు, కూలగొట్టి గుండాలు కూలగొడతా ఉన్నారు. నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, నేను స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా. నేను ఇలా పోతున్నా అని చెప్పి ఇక్కడికి వస్తే
నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాగా, నేను ప్రజలతో మీటింగ్ పెట్టుకొని ఉన్నాగా, ఇలా గుండాలు ఇక్కడ బీరిసీసాలు తెచ్చుకొని తాక్కుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి మీరు ఎంపీ గారు వస్తున్నట, మీరు ఎంపీ గారి దగ్గర పోయినట, మీ సంగతి చెప్తామని చెప్పి మహిళల మీద దౌర్జన్యం చేస్తారు. టెంట్ వేసుకొని టెంట్ కాల పెడతాం అంటే ఎంపీ గారు వచ్చే టెంట్ కూడా కాల పెట్టే స్థాయికి ఎదిగిందంటే పోలీసులారా మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు? మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా? గుండాలకు రక్షణ ఉన్నారా? ల్యాండ్ బ్రోకర్లకు రక్షణ ఉన్నారా? డబ్బులు ఇచ్చే వాళ్ళ రక్షణ ఉన్నారా? ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం రహస్య ఎజెండాతో ముందుకెళ్తోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ప్రైవేటీకరణ యత్నాలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే వరంగల్ డిపోను జేబీఎం అనే సంస్థకు ప్రభుత్వం అప్పజెప్పిందని, సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్లోని పలు డిపోలను కూడా ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందని పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు బీఆర్ఎస్ ఎంతవరకైనా పోరాడుతుందని వెల్లడించారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఈ రాష్ట్రంలో ఆర్టీసీ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చేస్తున్నాం అనే ఒక ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించే అజెండాతోని ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనేది బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం. వరంగల్ డిపో ద్వారా స్టార్ట్ చేశారు. ఇవాళ వరంగల్ డిపోలో మొత్తం ఇప్పుడు కొత్తగా ఏదైతే సంస్థ జేబీఎం అనే సంస్థకి 500 ఎకర్స్ ఇచ్చి వీటిని హైదరాబాద్ డిపోలతో పాటుగా డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వరంగల్, తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట డిపోలను పూర్తిగా వాళ్ళకి దారాదత్తం చేసి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఇది డెఫినెట్ గా ఆర్టీసీ ఉద్యోగులకి ఒక పెద్ద గొడ్డలిపెట్టు లాంటి సమస్య. బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. మేము ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల పక్షాన తప్పకుండా మేము గట్టిగా నిలబడి కొట్లాడతాం. నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు పూల కుండీలు, కుర్చీలతో దాడి చేసుకున్నారు. కేటీఆర్ దీక్షకు సంబంధించిన ఫ్లెక్సీలను బీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలో ఏర్పాటు చేయడంతో మున్సిపల్ అధికారులు తొలగించారు. ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ ఛాంబర్లో ఆందోళన చేపట్టారు. అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ చైర్మన్ బర్రె శ్రీనివాసరెడ్డి కార్యాలయం బయట ఆందోళన చేయాలనడంతో ఘర్షణకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. సినీ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు 12 సోదాలు కొనసాగిస్తున్నారు. అటు మైత్రి మూవీస్ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారుల సోదాలు జరిగాయి. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నివాసంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో ఉదయం 6 గంటల నుంచి కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇటు దిల్ రాజు నివాసాలు, కార్యాలయాలతో పాటు అటు మైత్రి మూవీ మేకర్ సంస్థకి సంబంధించినటువంటి కార్యాలయాలపై కూడా ఉదయం నుంచి అయితే ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం బంజారాహిల్స్లోని సినీ నిర్మాత దిల్ రాజు నివాసం వద్ద ఉన్నాము. ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. ముందు భాగంలో ఆయనకు సంబంధించి ఆయన సోదరుడు నరసింహారెడ్డి ఉంటారు, వెనకాల దిల్ రాజు ఉంటారు. ఈ 2 నివాసాల్లో కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 21 మంది ఐటీ అధికారులు అయితే ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు పుష్ప సినిమా నిర్మాతలుగా ఉన్నటువంటి మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించిన నిర్మాత ఎర్నేని నవీన్ నివాసంతో పాటు దానికి సంబంధించినటువంటి సీఈఓ
చెర్రీ నివాసాలు కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల ఇటు సంక్రాంతికి భారీ బడ్జెట్తో దిల్ రాజు నిర్మించినటువంటి గేమ్ చేంజర్ సినిమా కావచ్చు, అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమా కావచ్చు, ఈ సినిమాలకి సంబంధించినటువంటి భారీ బడ్జెట్తో వీటిని తెరకెక్కించారు. అలాగే దీనికి సంబంధించినటువంటి వచ్చిన ఆదాయం ఎంత, చేసినటువంటి రిటర్న్స్ ఫైల్ చేసినటువంటి రిటర్న్స్ ఎంత, వీటి రెండింటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత ఏంటి అనే దీనిపై కూడా ఐటీ అధికారులు అయితే ఆరాధిస్తున్నారు. అలాగే మరోపక్క పుష్ప సినిమాని కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కించింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. ఈ రెండింటికి కూడా అటు సినిమాలు ఈ మధ్యకాలంలో వార్తలు ప్రచారాల్లోకి వచ్చాయి, భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. అలాగే భారీగా వసూళ్లను ఈ సినిమాలు రాబట్టాయని కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. వీటన్నిటి బేస్ చేసుకొని అయితే ఎన్నడూ లేనంతగా ఏకకాలంలో అయితే 55 బృందాలు అయితే మొత్తం ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నాయి. మొత్తం 8 నుంచి 10 చోట్ల అయితే హైదరాబాద్ వ్యాప్తంగా అయితే ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 55 బృందాలు ఈ సోదాలు అయితే చేస్తున్నాయి. అయితే గతంలో అనేక సార్లు ఈ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతల ఇళ్ళ కార్యాలయాల్లో అయితే అనేక సార్లు కూడా ఐటీ సోదాలు జరిగాయి. అనేక సార్లు అధికారులు కూడా వచ్చి సంబంధిత పత్రాలను పరిశీలించి వెళ్ళారు. కానీ ఈసారి మాత్రం ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ఏకకాలంలో ముందస్తు ప్రణాళికలో భాగంగానే 55 బృందాలు తనిఖీ చేయడం అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ క్రమంలోనే ఇవాళ దిల్ రాజు ఇంటి వద్ద తనిఖీ చేస్తున్నటువంటి అధికారులు మధ్యాహ్నం ఆయన భార్యను తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంకు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి సంబంధించినటువంటి లాకర్లను కూడా ఓపెన్ చేసి పరిశీలించారు. అయితే ఈ క్రమంలోనే ఆయన భార్య దిల్ రాజు భార్య చెప్పారు, బ్యాంక్ అధికారులు ఐటీ అధికారులు అయితే మొత్తం సినిమాకి సంబంధించే ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి, ఇది సాధారణంగా ఎప్పుడు జరిగే సోదాలే అని చెప్పి కూడా ఆమె స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక అధికారులకు పూర్తిగా సహకరించాము, అలాగే బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసి అధికారులకు కూడా చూపించామని చెప్పి కూడా దిల్ రాజు భార్య చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దిల్ రాజు ప్రముఖ నిర్మాత, భారీ బడ్జెట్లతో సినిమా తీస్తే ఒక ప్రముఖ నిర్మాతతో పాటు ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి అనేక సినిమా థియేటర్లు కూడా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటు దిల్ రాజుకు సంబంధించినటువంటి నివాసాలు కార్యాలయాలతో పాటు ఆయనకు సంబంధించినటువంటి ఆయన కుమార్తె సోదరుడు ఇళ్లలో కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. రేపు ఉదయం వరకు కూడా ఈ సోదాలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు ఐటీ వర్గాలు అయితే సమాచారం అందిస్తున్నాయి. కానీ వేచి చూడాలి మరి ఎప్పటి వరకు జరుగుతాయి ఏంటి ఈ సోదాలు అనేది. అయితే వీళ్ళకి వస్తున్నటువంటి ఆదాయం, చేస్తున్నటువంటి రిటర్న్స్, వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు అధికారులు. ఈ కాసేపటి క్రితమే మొత్తం 21 మంది దిల్ రాజు నివాసంలో సోదాలు చేస్తున్న క్రమంలో కాసేపటి క్రితమే 2 అధికారులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరో 19 మంది అధికారులు అయితే దిల్ రాజు నివాసంలోనే ఉండి ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే రేపటి వరకు అయితే కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ వేచి చూడాలి. పూర్తిగా ఈ సోదాలు అయిపోయిన తర్వాత అయితే అసలు పన్ను ఎగవేత జరిగిందా లేదా అంత సవ్యంగానే ఉందా ఏంటి అనేది అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కృష్ణా జలాల్లో 2 రాష్ట్రాలకు ప్రస్తుత వాటాను కొనసాగిస్తూనే అవసరాలకు తగ్గట్లుగా త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంటుందని నదీ యాజమాన్య బోర్డు తెలిపింది. ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు చెరి సగం వాటా ఇవ్వాలని తెలంగాణ కోరగా ప్రస్తుత నిష్పత్తినే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. మరిన్ని టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు అంశాలని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు బోర్డు తెలిపింది. శ్రీశైలం ప్లంజ్ పూల్కు అత్యవసర మరమ్మతులతో పాటు సాగర్ కాలువల నిర్వహణ, సిఆర్పీఎఫ్ బలగాల ఉపసంహరణ అంశాలపై 2 రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. కృష్ణానది యాజమాన్య బోర్డు 19వ సమావేశం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి రాయ్పురే, తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బుజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు. కేఆర్ఎంబీ పరిపాలనాపరమైన అంశాలు, బడ్జెట్, నిధులు, నిర్వహణ సంబంధిత అంశాలతో పాటు కృష్ణా జలాల్లో 2 రాష్ట్రాలకు వాటాపై సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పటి వరకు ఉన్నట్లుగానే 66-34 నిష్పత్తిని కొనసాగించాలని ఏపీ ఈఎన్సీ కోరారు. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు అనుగుణంగా ఖరారు చేసిన వాటాలు ఉండాలని అన్నారు. తెలంగాణలో కృష్ణా పరివాహక ప్రాంతం 71% ఉంటుందని, అందుకనుగుణంగానే వాటాలు ఉండాలని రాహుల్ బుజ్జా అన్నారు. ఎపెక్స్ కౌన్సిల్ కూడా ఈ విషయాన్ని స్థానికంగానే చూసుకోవాలని చెప్పిందని పేర్కొన్నారు. ట్రైబ్యునల్లో ఉన్నందున ఆ తీర్పు వచ్చే వరకు చెరిసగం వాటా ఉండాల్సిందేనని అన్నారు. తెలంగాణకు అంతమేర నీటి నిల్వ సామర్థ్యం లేదన్న ఏపీ వ్యాఖ్యలపై విభేదించిన ఆయన తమ వాటా తమకు ఇవ్వాల్సిందేనని అన్నారు. 66-34 నిష్పత్తి విషయంలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు రాహుల్ బొజ్జా తెలిపారు. ఇదే సమయంలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 76% నీటిని వాడుకుందని, ఆ మేరకు సర్దుబాటు చేయాలని తెలంగాణ కోరింది. అందుకు బోర్డు కూడా సానుకూలంగా స్పందించింది.
కృష్ణా బేసిన్ వాటర్ ని ఓన్లీ చెన్నై డ్రింకింగ్ వాటర్ కోసం మనము ఫస్ట్ ఒప్పుకోవడం జరిగింది. ఇరిగేషన్ రిక్వైర్మెంట్స్ కి దాన్ని వాడకూడదు అని. దాని తర్వాత లాజికలీ అడ్హాక్ అరేంజ్మెంట్ మనం 6634 ఏదైతే ఒక 1 year కోసం ఒప్పుకున్నాము 2015లో, దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు KWT2 ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఈ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది. ఆ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు ఈ రిజిస్టర్డ్ ఆర్ ప్రొటెస్ట్ దట్ 6634 అవ్వకూడదు అని. సో ఇట్ షుడ్ బి 7129 అని మనము ట్రిబ్యునల్లో కంటెస్ట్ చేస్తున్నాము. అండ్ జలశక్తి మినిస్ట్రీకి కూడా రాసాం మనము. అది అయ్యేంత వరకు అట్లీస్ట్ 50-50 అన్న చెయ్యండి అని మనం ఆల్రెడీ రాసున్నాము. సో చైర్మన్ డెసిషన్ ఏం తీసుకుంటారు? సేఫ్టీ ఆఫ్ బోత్ డ్యామ్స్ కూడా డిస్కస్ చేసినాము. అందులో మన కన్సర్న్ ఏంటంటే శ్రీశైలం డ్యామ్ సేఫ్టీ గురించి. ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ తోటి ఇంకా డ్యామేజ్ అవ్వకుండా వస్తున్నది. నాకు వచ్చిన నోటీస్ ప్రకారం అంటే అది అబౌట్ 300 meters 400 meters అబౌట్ 50 meters చెప్తుందని అన్నారు. కానీ మనం ఇన్సిస్ట్ చేసినాము అట్లీస్ట్ టెంపరీ అరేంజ్మెంట్స్ డ్యామ్స్ స్టెబిలిటీ సేఫ్టీ కోసము కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి మనం ఇన్సిస్ట్ చేసినాము. ఆ విషయంలో నాగార్జున సాగర్ విషయంలో మేము సిఆర్పిఎఫ్ని విత్డ్రా చేయమన్నాము, చేసేసి మొత్తం తెలంగాణ కంట్రోల్కి ఏమన్నాము. సో వాళ్ళు విత్డ్రా చేయడానికి అగ్రీ అయ్యారు. కాకపోతే ఆఫ్టర్ అబ్జర్వింగ్ 2 months తర్వాత వీ విల్ టేక్ ద డెసిషన్ అని చెప్పారు వాళ్ళు. అలొకేషన్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ పాపులేషన్, క్యాచ్మెంట్ ఏరియాస్, డ్రాట్ ప్రోన్ ఏరియాస్, అవన్నీ కూడా నామ్స్ ఉన్నాయి. సో నామ్స్ ప్రకారం మనం అంతా వర్కౌట్ చేసాము. వర్కౌట్ చేసి 29% మనం ట్రిబ్యునల్లో ఫైల్ చేసాము. అదే విషయం ఇక్కడ కూడా చెప్పాము. మరో 11 ప్రాంతాల్లో టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరింది. ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ గూగుల్ ఎర్త్ మ్యాప్ సహాయంతో సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతిపాదిత ప్రాంతాల విషయమై ప్రభుత్వంతో చర్చిస్తామని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు తెలిపారు. టెలిమెట్రీ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేస్తామని కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ చెప్పారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని కోరారు. హైదరాబాద్ లో ఇస్తున్నట్లుగానే అక్కడ కూడా కార్యాలయానికి ఉచితంగా వసతి ఇవ్వాలని బోర్డు చైర్మన్ తెలిపారు. ఈ విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని వెంకటేశ్వరరావు చెప్పారు. నాగార్జున సాగర్ నిర్వహణకు సంబంధించి సమావేశంలో చర్చ జరిగింది. సాగర్ డ్యాం కాల్వల నుంచి సిఆర్పీఎఫ్ బలగాలు ఉపసంహరించాలని తెలంగాణ కోరింది. ఏపీ కూడా సానుకూలంగా స్పందించింది. కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తామని బోర్డు చైర్మన్ తెలిపారు. శ్రీశైలం ప్లంజ్ పూల్ కు మరమ్మతులు చేయాలని తెలంగాణ కోరింది. శ్రీశైలం డ్యాం కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థతో మోడల్ స్టడీస్ చేయించాలని నిర్ణయించినట్లు తెలిపిన ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు వచ్చే సీజన్ కోసం అవసరమయ్యే అత్యవసర మరమ్మతులను చేపడతామని అన్నారు. సో ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి ఈ 66-34 రేషియోలో ఇది వరకు నుంచి ఫాలో అవుతున్నాం కాబట్టి సేమ్ రేషియో ఫాలో అవ్వాలని మేము చెప్పడం జరిగింది. కేఆర్ఎంబీ వాళ్ళు దానిపైన దృష్టిలో పెట్టుకుని బ్రాడ్గా రేషియోని ఫాలో అవుతూనే 2 స్టేట్స్కి ఇబ్బంది లేకుండా 3-man కమిటీ ద్వారా పరిష్కారం చేసుకుని ముందుకెళ్దామని డిసైడ్ చేయడం జరిగింది. శ్రీశైలంలో మెయిన్గా ప్లంజ్ పూల్ గురించి రైజ్ చేయడం జరిగింది. ప్లంజ్ పూల్కి సంబంధించిన మోడల్ స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన డబ్బులు గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. మీన్ వైల్ ఇమ్మీడియట్ గా ఏం ప్రాబ్లం లేకుండా మనం చేయాల్సిన మెజర్స్ ఏమన్నా ఉంటే ఈ సీజనే మనం చేసేలాగా ప్రపోజల్స్ ఫైనలైజ్ చేయమని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారము సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా అఫీషియల్ గా మేము కాంటాక్ట్ చేసి ఒకసారి అవి ఇన్స్పెక్ట్ చేసి నెక్స్ట్ సీజన్ కి ఏమైతే అర్జెంట్ గా మనం చేయాల్సిన పనులు ఉన్నాయో అవి వెంటనే టేకప్ చేస్తాము. సో అట్లాగే మెయింటెనెన్స్ సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రాంప్ట్ గా అటెండ్ అవుతామని చెప్పాను. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింది ఆయకట్టుకు నీరు అందడం లేదని ఆంధ్రప్రదేశ్ అధికారులు సమావేశంలో తెలిపారు. ఎక్కువ ప్రవాహాన్ని విడుదల చేయాలని అన్నారు. బోర్డు సూచనల మేరకు ఎక్కువ నీటిని విడుదల చేస్తామని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. బోర్డు నిర్వహణకు సంబంధించి తగిన నిధులిస్తామని 2 రాష్ట్రాల అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణానికి ఏటా అసలు వడ్డీతో కలిపి 6,500 కోట్లకు పైగా చెల్లిస్తున్నట్లు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు తెలిపారు. ఇంతకుముందే సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా రామకృష్ణారావును కమిషన్ విచారిస్తోంది. ప్రభుత్వ గ్యారంటీతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ రుణాలు తీసుకుందని, వాటికి 9 నుంచి 10.5% వడ్డీతో డబ్బులు చెల్లిస్తున్నట్లు కమిషన్ ముందు వివరించారు. కార్పొరేషన్కు నిధులు ఎలా సమకూర్చారని, తిరిగి ఆ ఆదాయాన్ని ఎలా జనరేట్ చేస్తారని కమిషన్ ప్రశ్నించింది. పరిశ్రమలకు నీళ్లు విక్రయించి ఆదాయం పొందడమే లక్ష్యమని రామకృష్ణారావు తెలిపారు. డిజైన్ను ఆమోదించే సమయంలో నిబంధనలు పాటించలేదని కమిషన్ తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కోర్ కమిటీ రికార్డులు లేవని కమిషన్ ముందు రామకృష్ణారావు చెప్పారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫిజికల్ పాలసీస్ పెట్టలేదని రికార్డులను రామకృష్ణారావుకు కమిషన్ చూపించింది. నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని పేర్కొంది. ఆర్థికపరమైన అంశాల్లో రికార్డులను నిర్వహించలేదని కమిషన్ తెలిపింది.
మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ నౌపాడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది నక్సలైట్లు మృతి చెందారని పోలీసులు ప్రకటించారు. మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు జయరాం అలియాస్ చలపతి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడికి సూత్రధారి చలపతిపై ₹1 కోటి రివార్డు ఉంది. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం మంత్యం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి 24 ఏళ్ల వయసులోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. ఏపీ ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేతగా ఎదిగారు. ఈ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ మరో సభ్యుడు మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్గఢ్ కులారిఘాట్ రిజర్వ్ ఫారెస్టులో నక్సల్స్ ఉన్నారనే సమాచారంపై జనవరి 19న ఒడిశాలోని నౌపాడా జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి డీఆర్జీ, సీఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్కు చెందిన కోబ్రా, ఒడిశా ఎస్ఓజీ దళాలు గాలింపు చేపట్టాయి. 2 రోజులు జరిగిన ఎదురు కాల్పుల తర్వాత తనిఖీలు చేపట్టిన పోలీసులు 20 మంది నక్సల్స్ మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2 మహిళలు మృతదేహాలు ఉన్నట్లు తెలిపారు. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ మంచి జోరు మీదున్నారు. ఇనాగ్రేషన్ బాల్లో ఆయన తన సతీమణి మెలానియాతో కలిసి వేదికపై నృత్యం చేశారు. సంప్రదాయం ప్రకారం కమాండర్ ఇన్ చీఫ్ బాల్లో నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ట్రంప్ సైనిక ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని డాన్స్ చేశారు. సైనిక ఖడ్గంతో ట్రంప్ డాన్స్ చేయడం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను ఆందోళనకు గురిచేసిందని అమెరికా మీడియా తెలిపింది.